హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఇంగ్లీష్ బుక్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక ఫేమస్ స్పిరిచువల్ బుక్, దాని పేరు కాన్వర్సేషన్ విత్ గాడ్ అన్న బుక్కి మనము తెలుగు సమ్మరీ విందాము. ఇది చాలా అద్భుతమైన బుక్ ఫ్రెండ్స్. ఈ బుక్ని రాసిన వారు రచయిత నీల్ డొనాల్డ్ వాల్ష్ గారు. ఈ పుస్తకం ఒక సాధారణ రచన కాదు, ఇది ఒక అనుభవం. ఒక మనిషికి దేవుడికి మధ్య జరిగిన సజీవ సంభాషణ ఫలితం. మనిషి దేవుడితో మాట్లాడతాడు, కానీ దేవుడు మనిషితో సాధారణంగా రోజువారీ సంభాషణలాగా మాట్లాడతాడని నమ్మడం కష్టం కదా. ఈ పుస్తకాన్ని రచించిన నీల్ డొనాల్డ్ వాల్ష్ గారు కూడా ఇలాగే అనుకున్నారు, కానీ అది రచయిత గారి జీవితంలో జరిగింది. ఈ బుక్కుని నేను రాయలేదు, ఈ బుక్ నా జీవితంలో జరిగింది అని ఆయన చెప్తారు. ఇంకా రచయిత గారు ఇలా చెప్తున్నారు, ఈ పుస్తకం మన జీవితంలోని ఉన్న అన్ని ప్రశ్నలకి చాలా వరకు సమాధానం ఇస్తుంది. నిజం ఏమిటంటే దేవుడు అందరితో మాట్లాడతాడు. మంచివారితో, చెడ్డవారితో, సాధువులతో, దుష్టులతో, అందరితోనూ మాట్లాడతాడు. మనం చేయాల్సింది ఏమిటంటే ఆయన మాట్లాడే దానిని వినడానికి సిద్ధంగా ఉండడమే. ఈ పుస్తకం మనకు అది గుర్తు చేస్తుంది. అది 1992 సంవత్సరం. డొనాల్డ్ గారు తన జీవితంలో చాలా క్లిష్టమైన, బాధాకరమైన పరిస్థితులలో చాలా విసుగు చెంది ఉన్నారు. డొనాల్డ్ గారికి ఒక అలవాటు ఉన్నది, అది తన ఆలోచనలను, భావాలను లెటర్గా వ్రాయడం. కానీ వాటిని ఎవరికి పంపేవారు కాదు. కానీ ఈసారి తనకు వచ్చిన ఈ కష్టమైన పరిస్థితులను ఎందుకు ఆ భగవంతుడు కలిగించాడా అని అడుగుతూ భగవంతుడికి ఒక లేఖ రాయడం ప్రారంభించారు. ఆ లెటర్లో రచయిత తన బాధలు అన్నీ రాశారు. తన జీవితం ఎందుకు సరిగ్గా లేదు, సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి, తన సంబంధ బాంధవ్యాలలో సంతోషం ఎందుకు దొరకటం లేదు, తన ఆర్థిక ఇబ్బందులకు కారణం ఏమిటి, ఇలా అన్నీ రాసి పెన్నును పక్కన పడవేయాలని అనుకునే సమయంలో ఆయన చెయ్యి కాగితం పైన అలాగే నిలిచిపోయింది. అకస్మాత్తుగా పెన్ను దానంతట అదే కదలడం ప్రారంభించింది. తాను ఏమి రాయబోతున్నాడో తనకే తెలియదు. అప్పుడు ఇలా రాయబడినది. అది ఏమిటంటే, నీకు ఈ ప్రశ్నలకు నిజంగా సమాధానం కావాలా, లేదా నీలోని కోపాన్ని బయటకు వదులుతున్నావా? అప్పుడు రచయిత డొనాల్డ్ గారు చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన ఇలా రాశారు, రెండూను. అవును, నేను కోపం బయటకు వదులుతున్నాను, కానీ ఈ ప్రశ్నలకు సమాధానం ఉంటే అవి తప్పకుండా వినాలని ఉంది నాకు అని రాశారు. అనంతరం అసలు సంభాషణ, కాన్వర్సేషన్ మొదలైంది. ఈ బుక్ అంతా కూడా డొనాల్డ్ గారు అడిగే ప్రశ్నలకి భగవంతుడి నుంచి వచ్చిన సమాధానాల రూపంలో ఉంటుంది. డొనాల్డ్ గారు అడిగిన మొదటి ప్రశ్న ఏమిటంటే, భగవంతుడు ఎవరితో మాట్లాడతాడు మరియు భగవంతుడు ఎప్పుడు మాట్లాడతాడు? దానికి భగవంతుడి నుంచి వచ్చిన సమాధానము ఇలా ఉంది, నేను అందరితో అన్ని సమయాల్లో మాట్లాడతాను. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఎవరు నిజంగా నేను మాట్లాడేది వింటున్నారు అన్నది మాత్రమే అని చెప్తారు. దానికి ఆదర్ గారు మళ్ళీ అడుగుతారు, దానికి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుతారు. అప్పుడు భగవంతుడి నుంచి సమాధానం ఇలా వస్తుంది, నేను భావనల ద్వారా, ఆలోచనల ద్వారా మరియు అనుభవాల ద్వారా మాట్లాడతాను అని. భావనలు అంటే ఫీలింగ్స్, ఆలోచనలు అంటే థాట్స్, మరియు అనుభవాలు అంటే ఎక్స్పీరియన్సెస్ ద్వారా మాట్లాడతాను అని చెప్తున్నారు. సో ఆలోచనలు, అన్ని ఫీలింగ్స్, అన్ని అనుభవాలు కూడా భగవంతుడి నుంచి వచ్చినాయా అన్న క్వశ్చన్ మళ్ళీ అడుగుతారు డొనాల్డ్ గారు. దానికి భగవంతులు వారు మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అన్ని ఆలోచనలు, అన్ని భావాలు నా నుంచి వచ్చినవి కాదు. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తారు, ఏమిటంటే ఇవి కాకుండా నేను మాటలు, వర్డ్స్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తాను, కానీ అది చివరి పద్ధతి అని చెప్తారు. సో
ఎటువంటి థాట్స్ భగవంతుని నుంచి వచ్చినవి, ఎటువంటి ఫీలింగ్స్ మనకి భగవంతుని నుంచి వచ్చినాయి అని మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటాము అంటే, దానికోసము భగవంతుని నుంచి వచ్చిన సమాధానం ఏంటి అంటే, ఒక ఆలోచన, అత్యుత్తమమైన ఆలోచన అది. అంటే అది కంప్లీట్గా ఆనందంతో కూడి ఉన్న ఆలోచన. అయితే అది భగవంతుని నుంచి వచ్చిన ఆలోచన. ఇంకా ఫీలింగ్ విషయానికి వస్తే ఆయన మనకి ఇక్కడ క్లియర్గా చెప్తారు, గ్రాండెస్ట్ ఫీలింగ్ అని చెప్తారు. గ్రాండెస్ట్ ఫీలింగ్ అంటే అది ప్రేమతో కూడిన భావన అనమాట. ప్రేమతో కూడిన భావన అయితే అది భగవంతుని నుంచి వచ్చిన భావనగా ఆయన చెప్తారు. ఇంకా మాటల విషయానికి వస్తే మాటలు చాలా క్లియర్గా సత్యంతో కూడి ఉంటాయి అని చెప్తున్నారు. జీవితంలో సరి అయినది ఏదో మనకి తెలియకపోతే అప్పుడు మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఆలోచనల్లో ఏదైనా ఆలోచన చాలా ఆనందాన్ని కలిగే ఆలోచన ఏమైనా వస్తుందా, లేకపోతే మీ లోపల మీరు మాట్లాడుకున్న మాటలలో ఏదన్నా ఒక సత్యమైన మాట వస్తుందా, లేకపోతే మీకు వస్తున్న భావనలలో ఏదైనా ఒక ప్రేమతో కూడిన భావన వస్తుందా. సో అవి ఒకసారి చెక్ చేసుకొని, అలా వస్తుంటే కనుక అవి మీలో ఉన్న భగవంతుని నుంచే వస్తున్నాయి అని తెలుసుకోండి అని చెప్తారు. సో మనము ఇక్కడ తెలుసుకోవలసింది ఏంటంటే, భగవంతుడు అనేవాడు ఎక్కడో బయట ఉంటాడు అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు మీ లోపల నుంచే ఆలోచనల రూపంలో, భావన రూపంలో, మాటల రూపంలో మీతో కమ్యూనికేట్ చేస్తాడు అని ఇక్కడ భగవంతుల వారు మనకి చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఇది వీడియో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా డొనాల్డ్ గారు అడిగే ప్రశ్నలకి భగవంతులు వారి నుంచి సమాధానాలు మనం ఇంకా విందాము. ఇలాంటి ఇంగ్లీష్ స్పిరిచువల్ బుక్స్ తెలుగు సమ్మరీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు భగవంతులు వారు ఇచ్చే ఆలోచనలు, భావాలని మనం తెలుసుకోవాలి అంటే మొదట మన మనసు చాలా కామ్గా ఉండాలి. దానికోసం ధ్యానం ఎలా చేయాలి అని లాస్ట్లో నేను మొత్తం వివరించాను. ఆ స్లైడ్ని చూడవలసిందిగా కోరుతున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్.